ఫ్రెండ్స్, ఈరోజు మనం నో బ్యాక్ డే గురించి తెలుసుకుందాం. మనం ప్రతి నెలలో మొదటి శనివారం అలానే మూడవ శనివారం మనం నో బ్యాక్ డేని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నో బ్యాక్ డేని మనకి అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చి ఉన్నారు. అసలు ఈ నో బ్యాక్ డేని ఎందుకు నిర్వహించాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 suggested that there should be or interconnection between curricular and co-curricular areas. సో మనకి ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే, జాతీయ విద్యా విధానం మనకు పాఠ్యాంశాలు మరియు సహపాఠ్యాంశాలు, సో కరిక్యులర్ అండ్ కరిక్యులర్ పాఠ్యాంశాలు మరియు సహపాఠ్యాంశాల మధ్య పరస్పర అనుసంధానం ఉండాలని, ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ కరిక్యులర్ అండ్ కరిక్యులర్ పరస్పర అనుసంధానం ఉండాలని సూచించింది. సో హెన్స్ స్కూల్ షుడ్ ప్రొవైడ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ టు ట్రైన్ దెమ్ ఇన్ ఎన్హాన్సింగ్ దేర్ క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో మనకి పాఠశాల విద్యార్థులకు క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే సృజనాత్మకత మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించుటకు, ఎన్హాన్సింగ్ క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, సృజనాత్మకత మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడంలో మనకి శిక్షణను ఇచ్చేందుకు వారికి బహుళ అవకాశాలను, an integrated platform of arts, crafts and play is necessary for children to learn with joy. సో వాళ్ళు పిల్లలు ఆనందంతో నేర్చుకోవడానికి కళలు మరియు చేతి పనులు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మరియు ఆటలతో కూడినటువంటి ఒక ప్లాట్ఫామ్ అవసరం. సో వాళ్ళు ఆనందంగా నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక అనేది అవసరం. సో ఫర్ దిస్ పర్పస్, ఇందుకోసం నో బ్యాక్ డే హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్కూల్స్ ఎడ్యుకేషన్. సో ఇందుకోసం మనకి నో బ్యాక్ డేని మన స్కూల్ ఎడ్యుకేషన్లో, పాఠశాల విద్యలో భాగంగా చేశారు. సో యాజ్ ద నేమ్ సజెస్ట్స్, డ్యూరింగ్ ద నో బ్యాక్ డేస్. సో అందుకోసం మనం నో బ్యాక్ డేగా దీన్ని పిలుచుకుంటాం. Children get their bags to schools and do not engage in subject specific academic activities. సో ఆ రోజు మనకి ఎటువంటి స్కూల్ బ్యాగ్ని పిల్లలు తీసుకుని రాకుండా, ఎటువంటి అకాడమిక్ యాక్టివిటీస్ నిర్వహించకుండా ఉండాలి. ద ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేస్ ఇన్ ద మంత్ ఆర్ డెడికేటెడ్ టు నేచర్, ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ గ్రోత్ అండ్ మేక్ లర్నింగ్ మోర్ ఫన్ అండ్ హోలిస్టిక్. సో మనకి ప్రతి మొదటి మరియు మూడవ శనివారాల్లో మనకి పిల్లల పెరుగుదలకు మరియు ఇతర అంశాలను పెంపొందించడానికి మరియు నేర్చుకోవడానికి, సరదాగా వాళ్ళు సంపూర్ణంగా ఆ అంశాలు నేర్చుకోవడానికి ఈ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డేస్ అనేవి వాళ్ళకు అంకితం చేయటం జరిగింది. సో ద ఫోకస్ ఏరియాస్ ఆన్ ద సాటర్డేస్ విల్ బి on life skills education, English language skills enhancement, physical activities, art and crafts. సో ఈ శనివారాల్లో మనం దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారంటే, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్, అలానే లాంగ్వేజ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ పెరుగుదల, అలానే ఫిజికల్ యాక్టివిటీస్ శారీరకమైన కృత్యాలు, అలానే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళలు మరియు చేతి వృత్తులకు చేతి పనులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టి ఈ నో బ్యాక్ డే అనేది తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా మనకేం అర్థమవుతుందంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి పాఠ్యాంశాలు మరియు సహపాఠ్యాంశాలకు అనుసంధానంగా ఉండాలని ఈ నో బ్యాక్ డేని తీసుకుని వచ్చారు. సో ఈ నో బ్యాక్ డేలో మనం ఏం చేయాలి అనేది మనకి ఇచ్చి ఉన్నారు. టైం లైన్ అండ్ షెడ్యూల్. ఆ రోజు మనం గమనించినట్లయితే మనకి 4 సెషన్స్ ఉంటాయి. ఇందులో లాంగ్వేజ్ టైం, థియేటర్ టైం, క్రియేటివ్ టైం, ప్లే టైం. సో ఈ 4 సెషన్స్లో మార్నింగ్ ఇంటర్వ్యూల తర్వాత, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూల తర్వాత మనం
ఈ 4 సెషన్స్లో మనం ఏ గేమ్స్ని ఏ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలో ఇక్కడ మనకి నీట్గా రాసి ఉన్నారు. సో క్లాస్ 1 to 5 అనేది ఫస్ట్ అండ్ థర్డ్ సెకండ్ సాటర్డే మంత్లీ, అంటే 90 minutes ఈచ్ టైం. ఒక్కొక్క థీమ్కి సంబంధించి 4 థీమ్స్లో ఒక్కొక్క థీమ్కి 90 minutes అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే లాంగ్వేజ్ టైం. సో లాంగ్వేజ్ టైం అనేది మెయిన్లీ దేనిపైన ఫోకస్ చేస్తున్నారంటే LSRW స్కిల్స్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్. సో ముఖ్యంగా వీటిపైన లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ వీటిపైన ఎక్కువగా మనకి ఫోకస్ చేయమని చెప్తున్నారు లాంగ్వేజ్ టైంలో. సో దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏం నిర్వహించుకోవాలి కింద మనకి ఇచ్చి ఉన్నారు. అలానే థియేటర్ టైం. సో థియేటర్ టైం 90 minutesలో మనకి పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అండ్ డాన్సింగ్, సింగింగ్, లైఫ్ స్కిల్స్, 21st century స్కిల్స్, SEL అండ్ బాల సభ మొదలగునవి నిర్వహించాలని మనకి థియేటర్ టైంలో ఈ సెషన్లో మనకి ఇచ్చారు ఈ 90 minutes సంబంధించి. అలానే క్రియేటివ్ టైం చూసినట్లయితే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లైక్ డ్రాయింగ్, అలానే స్ప్రే పెయింటింగ్, శాండ్ పెయింటింగ్, అలానే క్లే మోల్డింగ్, ఒరిగామి, కాలేజ్ వర్క్, కొలిగ్ వర్క్, దియా ప్రాజెక్ట్స్ మొదలగునవి ఇక్కడ మన క్రియేటివ్ టైంలో మనకి ఇచ్చారు. అలానే ప్లే టైంలో చూసినట్లయితే ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్, గార్డెనింగ్ మొదలగునవి ఈ ప్లే టైంలో మనం చేయాల్సి ఉంటుంది. ఈ 4 సెషన్స్లో మనకి దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమి మనం నిర్వహించాలి కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. దాన్ని అనుసరిస్తూ మనం ఈ సెషన్స్లో ఏమి మనం నిర్వహించాలో ఒక ప్రణాళిక అనేది మనం ఎవరీ ఫస్ట్ సాటర్డే మరియు థర్డ్ సాటర్డే మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే థర్డ్ సాటర్డేస్ విల్ బి డెడికేటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. 3వ సాటర్డే అనేది మనకి ఈ యాక్టివిటీస్కి మనం అంకితం చేయాలంటున్నారు. సో ఎక్స్కర్షన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. బై యాన్యువల్లీ టు లోకల్ పోస్ట్ ఆఫీస్, కోర్టు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, సెక్రటేరియట్, పంచాయత్, బ్యాంక్స్, ఫ్యాక్టరీస్, ఫార్మ్ విజిట్స్, ప్లానిటేరియం, సైన్స్ మ్యూజియం మొదలగునవి. సో ఇయర్లీ 2 సార్లు అయినా సరే ఎక్స్కర్షన్ పేరిట వీటిని మనం లోకల్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు కానీ, కోర్టును కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ని కానీ, సెక్రటేరియట్ని కానీ, పంచాయతీని కానీ, బ్యాంక్స్ని కానీ, ఫ్యాక్టరీస్ని కానీ, ఫార్మ్స్ విజిట్ కానీ, అలానే ప్లానిటేరియం కానీ, సైన్స్ మ్యూజియం కానీ, ఇందులో ఏదో ఒకదాన్ని మనం యాన్యువల్లో 2 సార్లు సంవత్సరంలో విద్యార్థిని తీసుకువెళ్ళి చూపించాల్సి ఉంటుంది. అలానే చైల్డ్ ఫైర్ చూసినట్లయితే చైల్డ్ ఫైర్ అనేది యాన్యువల్లీ సంవత్సరానికి ఒకసారైనా చూపించాలి. హోల్ స్కూల్ ప్రాజెక్ట్ ఆల్ ద చిల్డ్రన్స్ ఇన్ ద స్కూల్ గెట్ టుగెదర్, అందరూ కలిసి చైల్డ్ ఫైర్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి థీమ్ వైజ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి యాక్టివిటీస్ ఇక్కడ మనకి నో బ్యాక్ డే రోజు మనకి ఏ విధమైన యాక్టివిటీస్ మనం నిర్వహించుకోవాలనేది ఇక్కడ ఇచ్చి ఉన్నారు. సో ఒక్కొక్క థీమ్ అంటే 4 థీమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 థీమ్స్లో మనకి ఒక్కొక్క థీమ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమి మనం నిర్వహించుకోవాలో ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. సో చూసినట్లయితే సజెస్టెడ్ యాక్టివిటీస్ ఫర్ లాంగ్వేజ్ టైం. సో లాంగ్వేజ్ టైంలో LSRWని మనం లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ని మనం డెవలప్ చేయడానికి ఏ విధమైన యాక్టివిటీస్ మనం ఇవ్వాలో ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారు. వొకాబులరీ బిల్డింగ్ గేమ్స్, వొకాబులరీ అంటే పదజాలకు సంబంధించినటువంటి ఆటలను మనం నిర్వహించవచ్చు. ఉదాహరణకు లైక్ నేమ్స్ అంటే పేర్లు, స్థలాలు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, ఇట్లా వాటి పేర్లను మనం చెప్పించటం లేదా రాయించటం, మాట్లాడించటం చేయించాలి. వొకాబులరీ బిల్డింగ్ అంటే వొకాబులరీ పదజాలను పెంపొందించడం కోసం ఈ యాక్టివిటీస్ని మనం నిర్వహించవచ్చు. అలానే వాట్ ఐ యామ్ రిడిల్స్ అంటే మనకి నేను ఎవరిని అనేటటువంటి పొడుపు కథలను కూడా మనం వాళ్ళ ద్వారా చెప్పించవచ్చు. అలానే ఫోనిక్ సౌండ్ గేమ్స్ అంటే మనకి చూపిస్తూ ఉంటాయి. ఏ యాపిల్, బి బాల్, అట్లా మనకి ఫోనిక్ సౌండ్స్ చేస్తూ ఆ సౌండ్ చేస్తే అది ఏ గేమ్కు సంబంధించినటువంటి గేమ్స్ని మనం ఆడించవచ్చు ఫోనిక్ సౌండ్ చేస్తూ. అలానే
ప్రిపరేషన్స్ ఆఫ్ స్కూల్ మ్యాగజైన్స్ మనం తయారు చేయించవచ్చు పిల్లల చేత. అలానే రీడ్ అలౌడ్ ఫాలోడ్ బై ద డిస్కషన్ అండ్ స్టోరీ టెల్లింగ్లో వాళ్ళు డిస్కస్ చేసి చర్చిస్తూ స్టోరీని చెప్పించేలా మనం ప్రోత్సహించవచ్చు. అలానే రీడ్ అలౌడ్ ఫ్రమ్ ప్రథమ్ స్టోరీ బుక్స్ అనేవి కథల పుస్తకాలను మనం గట్టిగా చదివించవచ్చు. అలానే సింపుల్ సెంటెన్సెస్ స్పీకింగ్ లైక్ టెల్లింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకునేలా సొంతంగా వాళ్ళ విషయాలను వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునేలా మనం చిన్న వాక్యాలని వాళ్ళతో చెప్పించవచ్చు. ఇది స్పీకింగ్ యాక్టివిటీ కింద మనం చెప్పించవచ్చు. అలానే దేర్ వాళ్ళ ఫ్యామిలీస్ని లేదా దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాటి గురించి కూడా వాళ్ళతో మాట్లాడించవచ్చు. అలానే డైలీ యూజ్డ్ ఫ్రేజెస్ అండ్ రెస్పాన్సెస్ ఇన్ ఇంగ్లీష్, అంటే ప్రతిరోజు మనం ఉపయోగించేటటువంటి పదాలు, చిన్న పదాలను మనం ఫ్రేజెస్ అని చెప్తుంటాం కదా, ఆ ఫ్రేజెస్ని వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడించటం. అలానే ఇమాజినేటివ్ రైటింగ్, పిక్ అండ్ స్పీక్, స్టోరీ టెల్లింగ్, సో వాళ్ళు ఊహించి రాయటము, అలానే ఏదైనా ఒకదాన్ని తీసుకుని దాని గురించి మాట్లాడించటము. అలానే స్టోరీ టెల్లింగ్, కథను చెప్పించటం. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి యాక్టివిటీస్ని నిర్వహించవచ్చు. అలానే ట్రాన్స్లేటింగ్ తెలుగు డైలాగ్స్ టు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి డైలాగ్ని అనువదించటము. అలానే ట్రాన్స్లేషన్ డైలీ సౌండ్స్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ సింపుల్ సెంటెన్సెస్, ఇంగ్లీష్లో చిన్న వాక్యాలని అలానే సౌండ్స్ని ట్రాన్స్లేట్ చేయించడం, అలానే ట్రాన్స్లేట్ అంటే అనువదించడం, ఇటువంటి యాక్టివిటీస్ని చేయించవచ్చు. అలానే యూజ్ ఆఫ్ వర్డ్స్, పదాల యొక్క ఉపయోగము. అలానే అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ వైల్ కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడేటప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలి అనే దాన్ని వాళ్ళతో మనం చెప్పించవచ్చు. అలానే హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మనం వాళ్ళతో మాట్లాడించవచ్చు. ఆరోగ్యవంతమైన జీవనం ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఎలా మనం ఉండాలనే గురించి చెప్పించవచ్చు. అలానే ఎన్హాన్సింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే అసెప్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పేపర్ బిల్ బోర్డ్స్ అనేవి మనం వాళ్ళతో చేయించవచ్చు. ప్రిపేర్ బిల్ బోర్డ్స్, వీటిని ఈ LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలుగా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనం కొన్ని ఆ 90 మినిట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ థీమ్లో మనం చేయించవచ్చు. నెక్స్ట్ మన సెకండ్ థీమ్ వాళ్ళు చూసినట్లయితే సజెస్టెడ్ యాక్టివిటీస్ ఫర్ థియేటర్ టైంకి మనం ఏ విధమైన యాక్టివిటీస్ని మనం నిర్వహించుకోవాలనేది మనకి ఇచ్చి ఉన్నారు. క్లీనింగ్ అండ్ హైజీన్, క్లీన్లెస్ అండ్ హైజీన్ అంటే పరిశుభ్రంగా ఉంచడము, అలానే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స, క్లీనింగ్ ఆఫ్ ద లోకల్ పార్క్స్ అంటే దగ్గరగా ఉండేటువంటి మన ప్రిమిసెస్ అనేవి నీట్గా ఉంచుకోవాలి. అలానే ఇక్కడ మనకి మెనీ పబ్లిక్ స్పేసెస్ అని ఇచ్చారు, అంటే పాఠశాలని మనం నీట్గా ఉంచేలా చేయొచ్చు. అలానే పార్టిసిపేటింగ్ ఇన్ 3 Rs అంటే రెడ్యూస్, రీసైకిల్ అండ్ రిసోర్సెస్ అంటే పెరుగుదల, అలానే పునరుత్పత్తి, పునర్వినియోగము, ఉత్పత్తి, వీటిని గురించి మనకి వాళ్ళని ప్రాక్టీస్ చేయించవచ్చు. అలానే ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ ది కమ్యూనిటీ, సో మనకి మొక్కలు నాటడం అనేది చేపించవచ్చు ఈ థియేటర్ టైంలో. అలానే స్టూడెంట్ లీడ్ సెషన్స్ ఆన్ గ్లోబల్ ఇష్యూ అవేర్నెస్, గ్లోబల్ ఇష్యూస్ మనకు సంబంధించినటువంటి భౌగోళిక సమస్యలకు సంబంధించినటువంటి అవేర్నెస్ని వాళ్ళలో కల్పించేటట్లు చేయించడం. అలానే మెయింటైనింగ్ స్కూల్ గ్రౌండ్ని మెయింటైన్ చేయడం, నీట్గా ప్రిమిసెస్ని, పరిసరాలని నీట్గా ఉంచుకోవటం. ఐడెంటిఫై ఫ్యాక్ట్స్ వర్సెస్ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలను అలానే వాస్తవాలకి మధ్య సంబంధాల వ్యత్యాసాన్ని తెలియజేయటం. ఇంప్రూవింగ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ గురించి తెలియజేయటము, వాళ్ళలో పెంపొందించటం, ఇంప్రూవ్మెంట్ చేయటం. సైంటిఫిక్ క్యూరియాసిటీ అంటే ఉత్సుకత అనేది వాళ్ళలో పెంపొందించేయటం. అలానే ఐడెంటిఫై డిఫరెంట్ ఎమోషన్స్, రకరకాలైన భావోద్వేగాలను, అలానే అండర్స్టాండింగ్ నీడ్స్ టు వాంట్స్, ఏదైతే మనకు అవసరమో అటువంటి ఆ భావోద్వేగాలకు వాళ్ళని గుర్తించేలాగా చేయటము. అవేర్నెస్ ఆన్ రూరల్ హెల్త్ అండ్ హైజీన్స్,
అలానే రూరల్ హెల్త్ అండ్ హైజీన్ పట్ల వాళ్లకు అవగాహన కల్పించటము, అలానే రీచింగ్ అవుట్ ఆఫ్ ది ట్రస్టెడ్ అడల్ట్స్. సో నమ్మదగిన వ్యక్తుల గురించి చెప్పేలా చేయటం. మెన్స్ట్రుయేషన్ అండ్ హైజీన్ బ్యూటీ వితిన్. మెన్స్ట్రుయేషన్ అండ్ హైజీన్ అంటే పిల్లలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మహిళలకు, అమ్మాయిలకు సంబంధించినటువంటి మెన్స్ట్రుయేషన్ అండ్ హైజీన్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసం ఇక్కడ ఇచ్చి ఉన్నారు. అలానే రోల్ ప్లేస్ ఆన్ హౌ టు బిహేవ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో మనం ఏ విధమైన పాత్రను పోషించాలి, మనం ఏ విధమైన మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే దానికోసం చెప్పి ఉన్నారు. అలానే మై రిలేషన్షిప్ వెబ్ మ్యాపింగ్ మై పీపుల్. సో మీ యొక్క రిలేషన్షిప్ బంధత్వం అనేది ఎలా ఉండాలి, మ్యాపింగ్ మై పీపుల్ ప్రజలతో సంబంధం పెట్టుకునేటప్పుడు మనం యొక్క రిలేషన్షిప్ బంధం అనేది ఏ విధంగా ఉండాలి. కోపింగ్ అప్ విత్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మేనేజింగ్ యాంగర్. సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, మీ యొక్క ఒత్తిడి మరియు ఆతృత అనేది ఏ విధంగా మనం నియంత్రించుకోవాలి అనే దానిపైన. అలానే డిస్కషన్ మేకింగ్ వైల్ అండ్ రిపిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో డిస్కషన్ మేకింగ్ వైల్ రిపిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అలానే ఎంటీ సివిక్స్ రెస్పాన్సిబిలిటీ, బాడీ లాంగ్వేజ్, లీడర్షిప్, బిల్డింగ్ సెల్ఫ్ ఈస్టర్. వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనే మనకి కొన్ని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఈ థియేటర్ టైంకి సంబంధించినటువంటి ఈ 90 minutesలో ఇందులో మనం ఏవైతే చేయగలమో ఆ యాక్టివిటీస్ని ఫ్రేమ్ చేసుకొని వాళ్ళతో చేయించాల్సి ఉంటుంది. అలానే థర్డ్ థీమ్ చూసినట్లయితే సజెస్టెడ్ యాక్టివిటీస్ ఫర్ క్రియేటివ్ టైం. సో క్రియేటివ్ టైంలో మనకి ఇక్కడ డ్రాయింగ్ చేయించవచ్చు, అలానే బొమ్మలు గీయించడం, అలానే కలర్ చేయించడం, పెయింటింగ్, డ్యాన్స్, నృత్యం చేయించడం, మ్యూజిక్, పాటలు పాడించడం, లేదా గార్డెనింగ్ చేయించడం, లేదా చదివించడం, పేపర్ జంగిల్స్, పేపర్స్తో మనం ఏదైనా చేయించడం, అలానే క్లే మౌల్డింగ్, అలానే మట్టితో బొమ్మలు చేయించడం, అలానే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మనకి కళలు మరియు దానికి ఏమంటారు, కళలు, చేతి పనులు. సో ఈ విధంగా మనకి ఈ 90 minutesలో మనకి ఇటువంటి యాక్టివిటీస్ మనం చేసేలాగా మనం ప్రణాళిక అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఏ యాక్టివిటీస్ మనం చేయాలనేది ఈ 90 minutesలో చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సజెస్టెడ్ ఫర్ యాక్టివిటీస్ ఫర్ ప్లే టైంలో లాస్ట్ 90 minutesలో మనకి ఇక్కడ మనకి 4 ఇచ్చున్నారు. సో ట్రెజర్ హంట్స్. ఈ ట్రెజర్ హంట్స్ అంటే నిధి వేట. దీనికి సంబంధించినటువంటి ఇది ఒక ఆట. ఈ ఆట ఎట్లా ఆడతారంటే, ట్రెజర్ హంట్స్ అంటే 2 గ్రూపులుగా, ఉదాహరణకు మనం ఏ, బి అనే 2 గ్రూపులను మనం సెట్ చేసి ఆ 2 గ్రూపుల్లో ఒక ఉదాహరణకు ఒక 10 మంది పిల్లలు ఏ అని రాస్తాము, ఒక 10 మంది పిల్లలకి బి అని రాస్తాము. సో ఆ కవర్స్లో అందరు పిల్లలు వచ్చి ఆ కవర్లో ఉండేటటువంటి మనం రాసినటువంటి ఏ, బి అనేవి చూజ్ చేసుకుంటారు. కొంతమంది ఎవరికైతే ఏ వచ్చిందో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉంటారు, ఎవరికైతే బి వస్తుందో వాళ్ళందరూ వేరే గ్రూప్గా ఉంటారు. ఈ 2 గ్రూపుల్లో కొన్ని ఓట్స్ అనేవి రాసి ఉంటాము. ఆ ఓట్స్ అనేవి అందరు పిల్లలు తీసుకున్నటువంటి ఆ కార్డ్స్ అనేవి ఏ కార్డ్స్లో ఉండేటటువంటి అన్ని కార్డ్స్లో ఓట్స్ కలిపితే ఒక సెంటెన్స్ వస్తుంది. ఆ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక వస్తువుని దాచిపెట్టి ఆ దాచిపెట్టినటువంటి, ఉదాహరణకు మనం డోర్ దగ్గర మనం ఒక పెన్ అనేది దాచిపెట్టామనుకోండి, ఆ సెంటెన్స్ ఏ పిల్లలందరూ, ఏ కార్డు వచ్చే పిల్లలందరూ ఆ డోర్ అనే హింట్ అనేది ఆ పిల్లల యొక్క, ఈ 10 మంది పిల్లల యొక్క కార్డ్స్లో రాసి ఉంటారు. సో ఆ హింట్ని ఎవరైతే ముందుగా కనుక్కొని వెళ్ళి ఆ నిధిని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళు విన్నర్ లెక్క. ఇది మీరు ట్రెజర్ హంట్ అనేది మీకు డౌట్గా ఉంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి.
అలానే జియోగ్రఫీ కోఆర్డినేట్స్ ఇన్ ప్లే గ్రౌండ్స్. సో మనకి ప్లే గ్రౌండ్లో తీసుకెళ్ళిన తర్వాత తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం మనకు దిక్కుల్ని అలానే మూలల్ని మనం విద్యార్థుల చేత చేపించడం, ఇది ఒక యాక్టివిటీగా మనం చేపించవచ్చు. డాడ్జ్ బాల్ అనేది ఇది కూడా మనకి యూట్యూబ్లో చక్కగా ఉంటుంది. ఇది ఎట్లా ఆడతారంటే డాడ్జ్ బాల్ అనేది ఫుల్ స్ట్రెంత్, చాలా బాగుంటుంది ఈ గేమ్ అనేది. రౌండ్గా పిల్లలందరినీ రౌండ్గా నించోబెట్టి గీతలో ఒక సర్కిల్ గీచి సర్కిల్ చుట్టూ పిల్లల్ని నించోబెట్టి మధ్యలో ఎవరైతే ఆడతారో వాళ్ళని 2 టీములుగా విడదీసి ఒక టీం వారిని సర్కిల్ చుట్టూ నించోబెట్టి ఇంకొక టీంలో సగం మందిని సెంటర్లో నించోబెట్టి వాళ్ళ మోకాలకే బాల్ టచ్ అయ్యేలాగా ఆ బాల్ని వేసినట్లయితే ఎవరికైతే మోకాలకి బాల్ టచ్ అవుతుందో వాళ్ళు అవుట్ అయినట్లు. అలా ఆ గేమ్ అనేది ఆడాల్సి ఉంటుంది. ఈ డాడ్జ్ బాల్ అనేది కూడా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఈ గేమ్ ఎట్లా ఆడాలో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫుల్లీ బాడీ స్ట్రెచ్చింగ్. ఇది మనకి శరీరం అనేది ఫుల్గా మనకి సాగేలాగా మనం ఏ విధంగా మనం యాక్టివిటీస్ గేమ్స్ అనేవి ఆడించవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే ఆ రోజు మనం చక్కగా ఈ నో బ్యాక్ డే అనేది నిర్వహించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.